Hi, welcome to my channel. Today English grammar rules one grammar rule నేర్చుకుందాం. అదేమిటి అంటే ఫస్ట్ మనకు ఆ రూల్కి పొసెసివ్ అడ్జెక్టివ్స్ అంటే ఏమిటో తెలియాలి. ఓకేనా? పొసెసివ్ అడ్జెక్టివ్స్ ఏంటి అంటే మై, యువర్, హిజ్, హర్, ఇట్స్, అవర్, దేర్, వీటిని పొసెసివ్ అడ్జెక్టివ్స్ అంటారు. ఓకేనా? మనకు ఈ రూల్ ఏంటిదనంటే జెరండ్కి ముందు పొసెసివ్ అడ్జెక్టివ్ రావాలి. జెరండ్ అంటే ఏంటిదంటే ఇంగ్ ఫామ్. ఓకేనా? జెరండ్ అంటే ఇంగ్ ఫామ్. ఓకేనా? జెరండ్కి ముందు పొసెసివ్ అడ్జెక్టివ్ రావాలి. ఇవి రావాలి అన్నట్టు మై, యువర్, హిజ్, హర్, ఇట్స్, అవర్, దేర్. ఓకేనా? మనకు వీటి ప్లేస్లో వేరే ఇస్తాడు. మై అన్నకాడ మీ, యువర్ అన్నకాడ యువర్స్, హిజ్ అన్నకాడ హిమ్, ఇట్స్ అన్నకాడ ఇట్, అవర్ అన్న అవర్స్, వేరే వేరే చేంజ్ చేసి ఇస్తాడు. ఓకేనా? మనకు ఎగ్జామ్స్లలో ఎలా అడుగుతారంటే క్వశ్చన్స్ ఎర్రర్ కరెక్షన్స్లలో ఇదొక గ్రామర్ రూల్. ఫస్ట్ వన్ చూద్దాం. మనకి ఏమి ఇచ్చిండంటే రాకేష్ ఆబ్జెక్టెడ్ టు మీ బారోయింగ్ హిజ్ హాకీ స్టిక్ అని అన్నాడు. ఓకేనా? మనకి ఇక్కడ బారోయింగ్ అనేది ఇంగ్ ఫామ్ కదా, జెరండ్. ఇంగ్ ఫామ్ అంటే జెరండ్ అని అంటారు కదా. జెరండ్కి ముందు మనకు పొసెసివ్ అడ్జెక్టివ్ రావాలి. మనకి ఏముంది మీ అని ఉంది, కానీ మనకు పొసెసివ్ అడ్జెక్టివ్ ఏంటిది మీ అని రావద్దు, మై అని రావాలి. ఓకేనా? మై అని కరెక్ట్. అప్పుడు ఏమవుతుంది రాకేష్ ఆబ్జెక్టెడ్ టు మై బారోయింగ్ హిజ్ హాకీ స్టిక్. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ వన్ చూద్దాం. డూయింగ్ దిస్ నౌ విల్ సేవ్ హిమ్ హ్యావింగ్ టు డూ ఇట్ నెక్స్ట్ వీక్ వెన్ హీ విల్ బీ మచ్ బిజియర్ అని అన్నాడు. ఓకేనా? ఇక్కడ మనకు ఏమని ఉంది, ఇక్కడ జెరండ్ ఉంది, హ్యావింగ్ అనేది. ఓకేనా? హ్యావింగ్కు ముందు మనకు జెరండ్కు ముందు ఏం రావాలి, పొసెసివ్ అడ్జెక్టివ్ రావాలి. కానీ మనకి ఇక్కడ హిమ్ అని ఉంది. ఇది హిమ్ అనేది పొసెసివ్ అడ్జెక్టివా? కాదు, హిజ్ అని రావాలి మనకు. హిజ్ అనేది పొసెసివ్ అడ్జెక్టివ్. ఓకేనా? ఇలా ఇది రైట్. ఓకేనా? నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటి, దిస్ జాబ్ ఎంటైల్స్ యువర్స్ మేకింగ్ సెవరల్ ట్రిప్స్ ఓవర్సీస్ ఈచ్ ఇయర్ అని అన్నాడు. ఇక్కడ మనకు మేకింగ్ అనేది ఏంటిది, జెరండ్. జెరండ్కి ముందు మనకు ఏం రావాలి, మనకేమి ఇచ్చిండు, జెరండ్కి ముందుకు మనకు పొసెసివ్ అడ్జెక్టివ్ రావాలి. ఇక్కడ మనకు యువర్స్ అని ఉంది. యువర్స్ అనేది పొసెసివ్ అడ్జెక్టివ్ కాదు. సో మనకు పొసెసివ్ అడ్జెక్టివ్ ఏంటిది, యువర్ అని రావాలి. సో యువర్ అనేది కరెక్ట్. ఓకేనా? నెక్స్ట్ లాస్ట్ వన్ చూద్దాం. షీ హ్యాడ్ నాట్ యాంటిసిపేటెడ్ దేర్ అరైవింగ్ సో ఎర్లీ అన్నాడు. ఓకేనా? ఇక్కడ మనకు జెరండ్ ఏంటిది, అరైవింగ్. ఓకేనా? అరైవింగ్కు ముందు మనకి జెరండ్కి ముందు ఏం రావాలి, పొసెసివ్ అడ్జెక్టివ్ రావాలి. ఇక్కడ దేర్ అని ఇచ్చిండు. దేర్ అనేది ఆల్రెడీ పొసెసివ్ అడ్జెక్టివే కాబట్టి మనకి ఇచ్చిన సెంటెన్స్ అనేది కరెక్ట్. ఓకేనా? మనకు ఒకవేళ ఎర్రర్ కరెక్షన్ క్వశ్చన్స్ వచ్చినాయి అనుకో, జెరండ్కి ముందు పొసెసివ్ అడ్జెక్టివ్ ఉన్నదో లేదో చూసుకోండి. ఓకేనా? ఇది ఒక గ్రామర్ రూల్. ఓకే, ఈ వీడియోలో మీకు ఏమన్నా తప్పు అనిపిస్తే కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.